సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. యేసు నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే యేసు నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే మధురమైన ఈశ్వరమే మధురమైన ఈశ్వరమే నీతితో నిండిన ఈశ్వరమే నీతితో నిండిన ఈశ్వరమే యేసు నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపులో దాగిన నీ రూపం నీ ప్రేమకు ప్రతిరూపం నీ పిలుపులో దాగిన నీ రూపం నీ ప్రేమకు ప్రతిరూపం మహిమల దాగిన నీతి స్వరూపం నీ మహిమల దాగిన నీతి స్వరూపం ఆదియే నీ దైవిక మార్గం యేసు నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే మధురమైన నీ స్వరమే మధురమైన నీ స్వరమే నీతితో నిండిన నీ స్వరమే నీతితో నిండిన నీ స్వరమే యేసు నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే నీ అడుగుల జాడలే నీ పెదవుల పలుకులే నీ అడుగుల జాడలే నీ పెదవుల పలుకులే నీ రూపమే నా మదిలో నీ రూపమే నా మదిలో ప్రేమకు మార్గం ఆదియే నీ ప్రేమకు మార్గం యేసు నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే యేసు
ఈశ్వరమే నీతితో నిండిన ఈశ్వరమే నీతితో నిండిన ఈశ్వరమే యేసు నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే యేసు నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే ఒకటో రాజులు 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నా. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలా మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించాను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం మగుపరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపించున్నావు. దాని తర్వాత కింద భాగంలో చూసినట్లయితే 10వ వచనంలో దేవుడు అతని సెలవిచ్చెను, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైన అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని అడిగితేవి. నీవు ఇలా అడిగిన ఎడల నీ మనవి ఆలకించున్నాను, బుద్ధివివేకములు గల హృదయం నీకు ఇచ్చున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడున లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడున ఉండడు. దీని సారాంశం అంతా చూసినట్లయితే కనుక సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానం. దేవుడు ఎన్నో వాక్య భాగాలు ధ్యానించుకున్నాం. దీనిలో ఈ వాక్య భాగాల్లో నా హృదయం దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకున్నప్పుడు నాకు ఇచ్చిన వాక్య భాగాలు ఇవి. ఈ వాక్య భాగాలని మీ మధ్యలో మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతూ దీంట్లో బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం చూస్తే జ్ఞానంతో ప్రారంభమైంది, జ్ఞానంతో ఎండైంది సామెతల గ్రంథం. సొలొమోనుకు ఇచ్చిన జ్ఞానం రాజులలో ఎవరికి కూడా ఆ ముందు కాలం కానీ గడిచిన కాలంలో కానీ ఎవరికి కూడా అటువంటి జ్ఞానం ఇవ్వబడలేదు. సొలొమోనుకు ఇచ్చిన జ్ఞానం. సొలొమోని ప్రభు అడిగినప్పుడు జ్ఞానం ఇవ్వమని దేవుణ్ణి సొలొమోను అడిగాడు. ఈ జ్ఞానం అనేది బైబిల్ గ్రంథంలో గుప్తమై ఉంది. జ్ఞానమునకు పుట్టుగా ఈ బైబిల్ గ్రంథం. జ్ఞానం ఎలా పుట్టిందనేది, ఎలా వ్యాపించి ఉన్నదనేది ఈ బైబిల్ గ్రంథంలో రహస్యంగా దాచిపెట్టబడింది. దేనిలోనూ బయలుపరచబడినటువంటివి బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడినటువంటి సత్యాలు ఇవన్నీ కూడా చెప్పాలంటే. జ్ఞానం అనేది దేవుడు ఒమినిసెయింట్ అనేటువంటి ఆయన క్యారెక్టర్, ఆయన సర్వజ్ఞాని అనేటువంటి ఆ జ్ఞానం భూమి మీద అనాది కాల ప్రవక్తల నుంచి, అనాది కాలంలో పెద్దల నుంచి అది విస్తరించ ఆరంభించింది. ఆ జ్ఞానం అనేది జ్ఞానాన్ని కళ్ళారా చూసినటువంటి వాళ్ళు భూమి మీద ఆ దినాల్లో కొంతమంది, ఆదాము అవ్వలు ఫస్ట్ జ్ఞానం అభివృద్ధి చెందడం అనేది. తర్వాత ఆ 7 ప్రవక్తలు చాలాసార్లు చెప్పాను కదా. దాని తర్వాత నోవహు కళ్ళారా చూసినటువంటిది, ప్రపంచాన్ని చూసినటువంటి వాడు. తర్వాత హానోకు దేవునితో నడిచి ఎన్నో విషయాలు తనకు బయలుపరచబడ్డాయి. అవి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ అది విశ్వాస మూలముగా అని రాయబడింది. విశ్వాస మూలముగా దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు నడిచి ఎన్నో సత్యాలు దేవుడు అతనికి ఆ వ్యక్తి చూపించాడని నా హృదయం చెప్తుంది. దేవునితో నా హృదయం చెప్తుంది. నేను ఎక్కడ చదివిన విషయాలు కాదు అవన్నీ కూడా ముందు అధ్యాయాల్లో నేను ధ్యానించి ఎన్నో విషయాలు మీ ముందు చెప్పాను. ఇప్పుడు ఏది చెప్తున్నప్పటికీ ఏదో ఒక దాన్ని టచ్ అవుతుందేమో అనుమానంతో వాక్యాన్ని దేవుడు మరొక విధంగా దాన్ని తీసుకువెళ్ళాలని నా హృదయం యొక్క వేదన. ఎన్ని చెప్పినప్పటికీ వాక్యం మాట్లాడేటప్పుడు గతించినవి ఎక్కడ కూడా టచ్ అవ్వకుండా దేవుడు నూతనమైన కృపతో, నూతనమైన సత్యంతో దేవుడు నింపాలనే ఉద్దేశంతో ఈ వాక్యాన్ని మీ మధ్యలో ప్రకటిస్తున్నాను. జ్ఞానం నేనే అన్నాడు ప్రభు. జ్ఞానం నేనే అన్నాడు ఆయన సామెతల గ్రంథంలో. జ్ఞానం లేని వారా నా ఇద్దరికి రండి అని పిలిచాడు ఆయన. తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అన్నాడు ఆయన సామెతల గ్రంథంలో. ఆఖరి అధ్యాయానికి వచ్చేప్పటికి
సొలొమోను తల్లి అయిన బెత్షెబ అతనికి లెమూయేలుకి ఉపదేశించిన దేవోక్తి అంటే సొలొమోనుకి లెమూయేలు అని పేరు కలిగింది కాబట్టి అతనికి ఉపదేశించిన దేవోక్తి అని వ్రాయబడింది దాంట్లో అనే విషయాన్ని దాంట్లో చూపించబడింది. జ్ఞానం ఎటువంటిది? అజ్ఞానం అనేది అది ఈ లోకంలో ప్రతిష్ఠించబడింది. అజ్ఞానం పాత నిబంధన గ్రంథంలో అది భూమి ఆకాశాల మధ్యలో తిరుగులాడుతూ వచ్చింది. పరిశుద్ధుల ప్రవక్తల హృదయాల్లో జ్ఞానం ముద్రించబడుతూ వచ్చింది. తర్వాత మోషే లాంటి వ్యక్తికి జ్ఞానాత్మ పూర్ణుడాయను అని రాయబడి ఉంది. ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దీంటి జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము మోసుకొని వస్తున్నప్పుడు జ్ఞానం మోషేలో ప్రబలి ఉండటం మనం చూడగలం. ఆ విషయాలు కూడా ఎన్నోసార్లు మీతో మాట్లాడిన అవన్నీ కూడా ముందు ఇటచ్ చేయడానికి ఇప్పుడు సమయం కుదరదు అనే విషయాన్ని అవుట్లైన్గా మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కనుక ఆయన దేవుడు సొలొమోను అడిగినప్పుడు, జ్ఞానం అడిగినప్పుడు, సొలొమోను ఏం కావాలని అడిగినప్పుడు తనకి ఈ జనులను పరిపాలించడానికి జ్ఞాన వివేకం కలిగిన హృదయాన్ని ఇవ్వు ప్రభువా అని అడిగాడు. అప్పుడు సొలొమోను యొక్క జీవిత విధానం ట్రాన్స్పరెంట్గా ఉంది. దేవుని కళలతో, దేవుని యొక్క న్యాయంతో, నీతితో నింపబడినటువంటి అతని హృదయం. ఏ హృదయంలో దేవుని యొక్క న్యాయం, నీతి, పరిశుద్ధమైన గుణగణాలు ఉంటాయో అవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. హృదయం ట్రాన్స్పరెంట్ కంటే హృదయం నిర్మలంగా తేటగా ఉంటుంది హృదయంలో. ఈ తేటైన హృదయంలో బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ దేవుడు రక్తం ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా అటువంటి లైఫ్లో, అటువంటి హృదయంలో ఆత్మచేత ముద్రిస్తాడు. ఆయన పరిశుద్ధ దేవుడు కుమారుడైన క్రీస్తు లేకపోతే ఆత్మదేవుడు క్రీస్తు యొక్క రక్తాన్ని అందులో ముద్రించినప్పుడు ఈ జ్ఞానం ఆత్మలో పరిపూర్ణత చెందడం నేను గమనించుకున్నాను. అంతేకాని జ్ఞానం తెచ్చిపెట్టుకుంది కాదు, ఎక్కడి నుంచి కొని తెచ్చుకుంది కాదు, ఎక్కడ చూచింది కాదు. జ్ఞానం అనేది పరిశుద్ధ హృదయంలో, అది ఏమంటారు, యథార్థమైన హృదయంలో, పరిశుద్ధ లేఖనాల్లో హృదయం క్రీస్తుని చూచినప్పుడు ఆ లేఖనాల్లో అంతర్యంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రక్తాన్ని ముద్రించినప్పుడు ఆ జ్ఞానం ఆత్మలో పరిపూర్ణత చెందుద్ది. అందుకోసం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము అని సెలవిచ్చాడు దేవుడు. ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. తర్వాత సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. అన్నాడు, ఇటువంటి ప్రవక్త రాబో కాలంలో మరలా జగతించిన కాలంలో ఎప్పుడు కూడా లేడు అని చెప్పబడింది. సొలొమోను గురించి చెప్పబడింది. తర్వాత చూసినట్లయితే కనుక సొలొమోను యొక్క జ్ఞానం అనేది మందిరం కట్టడంలో సొలొమోను ఆ జ్ఞానం మందిరం కట్టిన తర్వాత దేవుడు సొలొమోను అడుగుతాడు ఏం కావాలని. తర్వాత కొన్ని రాజుల గ్రంథంలో 3వ అధ్యాయం రాయబడి ఉంది. సొలొమోను జీవిత విధానంలో అసలు దేవునికి ఇష్టడైన ప్రియుడు అనే మాట అర్థమిస్తుంది. అతనికి ప్రియుడు, దేవునికి ఇష్టమైనట్టు ప్రియుడు అన్న మాట అర్థమిస్తుంది సొలొమోను యొక్క జీవితం. అలా జీవించాడు. తన జీవితం ఎలా జీవించాడంటే చెప్పలేనటువంటిది. ఆ విధంగా జీవించిన జీవితంలో ఎన్నో పడిపోయాయి, అపవిత్రమైన కార్యాలు పడిపోయాయి, అన్నీ మనకు తెలుసాయి. తర్వాత దేవుని యొక్క సర్వజ్ఞానం అనేది సొలొమోను హృదయంలో ప్రింట్ అయింది ఒకటి. రెండవది ఏంటంటే దేవుని మందిరాన్ని కూర్చున్నటువంటి ఆ జ్ఞానం సొలొమోనుకి ఇవ్వబడింది. దేవుని మందిరాన్ని కూర్చున్నటువంటి జ్ఞానం, దేవుని మందిరాన్ని ఎలా కట్టాలనేది ఆ జ్ఞానాత్మ సొలొమోనుకి ఇవ్వబడింది. దేవుడు ఎలా సెలవిచ్చాడో, తన తండ్రి అయిన దావీదు ఎలా మాట్లాడాడో అదే రీతిగా దేవుని మందిరాన్ని కట్టుతాడు సొలొమోను అని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ అవన్నీ ఈ సబ్జెక్ట్లో నాకు రావు. తన ముందు భాగంలో వస్తాయి. తర్వాత ఈ సొలొమోనుకి ఇవ్వబడిన జ్ఞానం అయినది ఏంటంటే ఎఫెసు సంఘంలో నానా విధమైన జ్ఞానం అని చెప్పబడింది. కొత్త నిబంధనలో క్రీస్తు యేసునందు రక్తమునందు విమోచన ద్వారా నానా విధమైన జ్ఞానం సంఘమునికి ఇవ్వబడింది. సంఘమునికి ఇవ్వబడిన నానా విధమైన జ్ఞానం యేసుక్రీస్తు కలువరి శిలువలో నుంచి ఇవ్వబడింది. జ్ఞానం కలువరి శిలువ అనేది సర్వప్రపంచానికి ఒకటైతే, పాపైన మానవులకి సర్వప్రపంచానికి ఒకటైతే, పరిశుద్ధులైన జీవితానికి మరొకటి, పరిశుద్ధులకు నీతివంతులకు మరొకటి మార్గం. అది పాపైన మానవునికి విమోచన ద్వారం తెరవబడితే పరిశుద్ధులైన నీతివంతులైనటువంటి ప్రియులకు ఆ విమోచన ద్వారంలో ఐశ్వర్యం ఆత్మకి ఇవ్వబడింది. ఈ ఐశ్వర్యం ఇతరులు యోచించి తలంచే ఐశ్వర్యం కాదది. నానా విధమైన జ్ఞానం అనేది ఐశ్వర్యంలో పొదగబడింది. క్రీస్తు యేసునందులో విమోచనం ద్వారా, రక్తం ద్వారా ఆత్మకి ఇవ్వబడిన ఐశ్వర్యంలో జ్ఞానం పొదగబడింది. ఈ జ్ఞానం రాస్తాడు సామెతల్లో, కెంపుల కన్నా కోరదగినది, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తకూడదు, కూషు దేశపు పుష్పరాగము దాంతో సమానమైంది కాదు,
జ్ఞానం అనేది చాలా ఉన్నతమైంది. సామెతలు 8వ అధ్యాయంలో చెప్పబడింది. కొన్ని చోట్ల చాలా స్పష్టంగా చెప్పబడింది. పగడంలో పేరు దాని ఎదురు ఎత్తకూడదు అని చెప్పబడింది. జ్ఞానం అట్టిది అన్నాడు. దాంట్లో యోబులో రాయబడింది జ్ఞానాన్ని గురించి. అటువంటి ఆ జ్ఞానం గురించి దేవుడు ముందుగా సొలొమోనుకి అది బయలుపరిచినట్లు మనం చూస్తాం. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానంలో చూసినట్లయితే కనుక మనదేంటి ఎటువంటి జ్ఞానం అంటే దేవుని మందిరం కట్టడంలో అసలు ఒక్కసారి యోచించండి. దావీదుని ఎన్నుకోలేదు, దేవుడు సొలొమోనుని ఎన్నుకున్నాడు. అంత యుద్ధాలు చేసిన దావీదుని అన్నాడు, నీవు రక్తం చిందించావు కనుక, విస్తారమైన రక్తం, నువ్వు మందిరాన్ని కట్టడానికి నీకు అది నీకు అనుకూలమైంది కాదంటే నువ్వు తగో మందిరాన్ని కట్టడానికి. ఎందుకంటే విస్తారమైన రక్తం నువ్వు చిందించావు కాబట్టి నీ కుమారుడైన నీ గర్భమును పుట్టు కుమారుడు ఈ మందిరాన్ని కడతాడని ప్రభు చెప్పాడు. అప్పటికి బెత్షెబ అక్కడికి రాదు, ఇంకా సీన్లో లేదు తను. ప్రభు సెలవు అంటే దేవుడు హృదయ అంతరంగాల్ని ఎరిగినటువంటి దేవుడు. ఆయన హృదయాల్ని పరిశీలించే ప్రభువు ఆయన. సమస్తాన్ని గ్రహించగలిగే దేవుడు ఆయన. దావీదు యొక్క జీవిత విధానం ఆయనకి ముందుగానే తెలుసు దావీదు యొక్క జీవిత విధానం అని చెప్పబడతా ఉంది. తర్వాత కొత్త నిబంధనలో విశ్వాసంలో జ్ఞానం పొదగబడింది. విశ్వాసమునందు దేవుని గుణగణాలు పొదగబడినాయి. విశ్వాసమునందు సద్గుణములు అని చెప్పబడ్డాయి. అలాగే ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో విశ్వాసము జ్ఞానం అని చెప్పబడింది. నేను 2 మాటలు చెప్తున్నా, దానిలో ఎన్ని మీనింగ్స్ ఉన్నాయంటే అన్ని మీనింగ్స్ పరిశుద్ధులకు అర్థమవుతాయి. ఒక మాట చెప్తే క్యాచ్ చేసుకోగలిగే పరిశుద్ధులు ఉన్నారు. కొంతమంది ఇది చెప్తే ఏడు చెప్పిందిలే అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది పరిశుద్ధులకైనా ఈ వాక్యం ఉపయోగకరమైతే అది ధన్యకరమైనటువంటిది. విశ్వాసమునందు జ్ఞానం, క్రీస్తు యేసునందలి రక్తం నందు విశ్వాసంలో జ్ఞానం పొదగబడింది. 1 కొరింథీ 1వ అధ్యాయం 32వ వచనంలో ఆ విమోచనలో పరిశుద్ధత దాచిపెట్టబడి ఉంది. పరిశుద్ధత విమోచనలో దాచిపెట్టబడి ఉంది. విశ్వాసంలో పరిశుద్ధత దాచిపెట్టబడి ఉంది. పరిశుద్ధతలో జ్ఞానం దాచిపెట్టబడి ఉంది. పరిశుద్ధతలో ఉన్నతమైన విలువైన స్థానాలు దాచిపెట్టబడి ఉన్నాయి. క్రీస్తు విమోచనం అంత ప్రధానమైనదిగా బైబిల్ గ్రంథంలో మధ్యస్థంలో నిలబడింది. ఇటు పాత నిబంధనకి, ఇటు కొత్త నిబంధనకి. పాత నిబంధనకి విశ్వాసం ద్వారా అయితే నూతన నిబంధనలో పాత నిబంధనలో విశ్వాసం మూలమైంది అయితే నూతన నిబంధన విశ్వాసం ద్వారా అని చెప్పబడింది. విశ్వాసం ద్వారా అనే పదం అనేది అది ఒట్టిగా నోటికి వచ్చినట్టు మనం మాట్లాడటానికి కుదరదు. విశ్వాసం అనేది దానిలో ఎన్నో సత్యాలు పొదగబడ్డాయి. విశ్వాసంలో దేవుని మహత్తరమైన శక్తి దాచిపెట్టబడింది. అది 1వ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 19:17-19 వచనాలు అపరిమితమైన మహత్యం బలాశయం విశ్వాసంలో దాచిపెట్టబడింది. అంతరాత్మ అనేకమైన మార్గాలకు వెళ్ళగలగడానికి మార్గాలు ఏర్పరచబడ్డాయి. ఆ విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి ఉన్నతమైన మార్గాలు నడవడానికి విశ్వాసం క్రీస్తు యేసు రక్తంలో కేంద్రీకరించబడింది. క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం అంటే ఆ రక్తం అంత అమూల్యమైన రక్తం. ఆ అమూల్యమైన రక్తం భూతలాల్ని కొట్టివేసింది. పరలోకం నుండి దిగివచ్చింది పరిశుద్ధుడు. ఆయన చిందించిన రక్తంలో ఒక రక్త వీళ్ళ బొట్టులో ఎన్నో సమస్తమైన ఈవులు దాచిపెట్టబడి ఉన్నాయి. ఎంతో రెవల్యూషన్ దాచిపెట్టబడింది. ఆత్మ శుద్ధీకరణ దాచిపెట్టబడింది. పరిశుద్ధుల హృదయంలో ఆ శుద్ధీకరణ ఉన్నతమైన మార్గాలు ఎక్కట ఏర్పరచబడింది. ఆ యొక్క శుద్ధీకరణ అనేది దేవుని గ్రంథాన్ని ఆత్మ ధ్యానించడంలో ఆ రెవల్యూషన్లోనికి ఆత్మ వెళ్ళడానికి ఆ యొక్క రక్తం విశ్వాసం ద్వారా మనం ప్రవేశించగలుగుతుంటున్నాం. విశ్వాసం ద్వారా కృపలోనికి, అత్యధికమైన కృపలోనికి ఆత్మ ప్రవేశించగలుగుతుంది. కృప అనే పదం కూడా ఉట్టి పదం కాదు. విశ్వాసం అనే పదం ఉట్టి పదం కాదు. అలాగే కృప అనే పదం కూడా అది ఉట్టి పదం కాదు. అది ఉట్టి పదంగా తలించడానికి అది చిన్న పదం కాదు. కృప అనే పదం బైబిల్ గ్రంథం ఆదికాండం నుంచి పాత నిబంధన వరకు ఈ కృప అనే పదం బైబిల్ గ్రంథంలో ప్రకాశిస్తూ వచ్చింది. అది పరిశుద్ధుల్లో ప్రకాశించింది, భూలోకంలో ప్రకాశించింది, ప్రవక్తలో ప్రకాశించింది. అది లేనటువంటి స్థలం లేదు. కృప అనేది లేనటువంటి దేవుని కృప అనేది అంత అమూల్యమైనదిగా బైబిల్ గ్రంథం చెప్తూ వచ్చింది. తర్వాత బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కనుక 7 పెద్దలు ఆదిమ కాలంలో చాలా విషయాలు చెప్పాను కదా మీకు. దానిలో వారు 7 బలమైన స్తంభాలుగా ఎలా నిలబడ్డారనేది చెప్పాను, చాలాసార్లు చెప్పాను. గతించినటువంటి మెసేజెస్లో 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం, అలాగా కొన్ని వందల మెసేజెస్ నేను యూట్యూబ్లో పెట్టాను. దేవుడు బయలుపరిచినవన్నీ పెట్టాను. ఇది ఎందుకు పెట్టానంటే నా ఆత్మ దీన్ని తట్టుకోలేక పెట్టా. ఈ రెవల్యూషన్ని వదిలిపెట్టడానికి ఇష్టం లేక పెట్టా. ప్రభునందు నాకు అనుగ్రహించిన ఆ స్థానాలు, ప్రత్యక్షమైన స్థానాలు, అవి ఇంకొకరికి ఉపయోగపడతాయని పెట్టాను. నేను దేన్ని ఆశించబట్టలేదు. ప్రతి ఒక్కరిని
మీరు సబ్స్క్రైబ్ చేయండి అని అడగల. ప్రతి ఒక్కరిని ఇది మీరు సబ్స్క్రైబ్ చేయండి అని బతుకుని అడుక్కోలేదు, నా చేతులు ఎత్తలేదు. ఎందుకంటే ఈ యొక్క సేవ కొంతమందికి, కొన్ని వందల మందికి అయినా ఉపయోగపడితే అది చాలు అనుకున్నాను నేను. అందుకంటే నేను మరొకటి కోరుకోలేదు నేను. కానీ అర్థం అయ్యేవాళ్ళు కొంతమంది అయితే అర్థం కాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ చేత నింపడిన వ్యక్తికి ఈ వాక్యం అర్థం కాకుండా ఉండదు. పరిశుద్ధతలో పరిపూర్ణ చెందిన వారికి ఈ వాక్యం అనేకమైన ఉన్నతమైన స్థానాలను ఎక్కిస్తుంది. ఉన్నతమైన బలాశయంలోనికి అంతర్యాన్ని దాచిపెడుతుంది. అటువంటి స్థానాలు దేవుడు ఇచ్చాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక సినాయి కొండ మీద దేవుడు మోషేకి ఇచ్చిన జ్ఞానం ఎటువంటిదంటే దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుణ్ణి మోషే కళ్ళారా చూచాడు. అందుకోసం మోషే జ్ఞానాత్మ పూర్ణుడాయను అని రాయబడింది బైబిల్ గ్రంథం. జ్ఞానాత్మ పూర్ణుడాయను మోషే ఒకడు ముఖాముఖిగా దేవుని చూచిన వ్యక్తి పాత నిబంధనలో మరొకరు ఎవరైనా చూశారేమో, కానీ దేవుడైతే ముఖాముఖిగా తన పక్కనే నిలబడి దేవుని ముఖాముఖితో అతను ముసుగులేని ముఖంతో దేవుని యొక్క ముఖాన్ని చూచిన వ్యక్తి మోషే. ధర్మశాస్త్రాన్ని తనకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చేతుల్లో మోసుకెళ్ళిన వ్యక్తి మోషే. ఎంతో జ్ఞానంతో కూడినటువంటి ధర్మశాస్త్రం అని రాయబడి ఉంది. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం రోమి రాసిన 2వ అధ్యాయంలో రాయబడింది. జ్ఞానం సత్యం రెండు కలిసినటువంటి, ఎందుకంటే సత్యమైన స్వార్థ, సత్యమైన మార్గాలు అవి జ్ఞానంతో కూడిన మార్గాలు, అవి ధర్మశాస్త్రం రాయబడి నేను ఎన్నోసార్లు చెప్పే కదా, ఒక మాట చెప్తాను మీకు దాంట్లో నేను. తర్వాత మోషే ఆ యొక్క జ్ఞానాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఏం చెప్తున్నా, సొలొమోనుకి ఇచ్చినటువంటి స్థానాలు ఎటువంటి స్థానాలు అనే విషయాన్ని చెప్పకముందు కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఆశిస్తూ ఇవన్నీ మీతో చెప్తుంటున్నాను. తర్వాత చూసినట్లయితే కనుక ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి మోషే ప్రభు ఆజ్ఞాపించినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి ఎటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడంటే ఆ జ్ఞానం అంతా కూడా ఆయన సీనాయి కొండ మీద ఇచ్చాడు దేవుడు. సీనాయి కొండ మీద ప్రకాశించిన ప్రభు ఆయన తెల్లటి ధవళవర్ణంతో ప్రకాశించాడు. ధవళవర్ణంతో ప్రకాశించిన ఆ ప్రభు అందులో ఎన్నో కోణాలు అందులో దాచిపెట్టబడి ఉన్నాయి. ధవళవర్ణంలో ఎన్నో కోణాలు అందులో దాచిపెట్టబడి ఉన్నాయి సీనాయి కొండ మీద. ఆ సీనాయి కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడుతుంటున్నప్పుడు ఎన్ని జరిగినాయో అది కూడా ఎన్నోసార్లు చెప్పాను దాంట్లో. ఆయన దీని కిందకు వచ్చిన తర్వాత అవన్నీ తర్వాత మాట్లాడతాను. తర్వాత మోషే నిబంధన మందస్సంలో ధర్మశాస్త్ర పలకలు పెట్టాడు. ఒకసారి పగలగొట్టాడు. అవన్నీ కూడా చెప్పాను కదా, ఇవన్నీ కూడా నేను చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పడం కుదరదు, ఇక అయిపోయింది అవన్నీ కూడా. దాంట్లో ఒక లైన్స్ ఎందుకు చెప్తున్నానంటే ఫర్దర్గా ఈ సబ్జెక్ట్ని నేను ముందుకు వెళ్ళడం కోసం ఇవి చెప్తున్నాను నేను దాంట్లో. తర్వాత అందులో మందస్సంలో దాచిపెట్టబడి ఉన్నాయి. తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడండి. గుడారం అనేది క్రీస్తు శరీరం అని చూపించబడుతుంది. ప్రత్యక్ష గుడారం క్రీస్తు శరీరం. ఆ క్రీస్తు శరీరం అనేది ఇశ్రాయేలు మధ్య నిలబడింది. ఇశ్రాయేలు మధ్య నిలబడినట్లు మనం చూడగలం. క్రీస్తు శరీరము ఇశ్రాయేలు మధ్య నిలబడింది. అంటే ఆ దినాల్లో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటి వెళ్ళిన తర్వాత వాళ్ళు దేవుని ధృవీకరించిన తర్వాత అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు కనికరించి మళ్ళీ మేఘస్తంభాన్ని అగ్నిస్తంభాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేశాడు దేవుడు. గుడారాల్లో వాళ్ళు నివసించుకుంటూ గుడారాలు వేసుకుంటూ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. అప్పుడు వాళ్ళకి ఆదరణ ఏంటంటే వెలుగు స్తంభం, తర్వాత పొద్దునే మేఘస్తంభం, 2 అగ్నిస్తంభం ఒకటి, మేఘస్తంభం ఒకటి, 2 స్తంభాల మధ్య పరిశుద్ధుడు వారి మధ్య నిలబడ్డాడు. అవన్నీ కూడా ప్రతి దానికి ఒక్కొక్క సత్యం అని చూపించబడతా ఉంది. ఇవన్నీ కూడా నూతన నిబంధనలో సిలువ యొక్క స్పార్క్స్. అవి అంటే స్పార్క్స్ అంటే కణజాలాలు, సిలువ మార్గంలో నింపబడినటువంటి కణజాలాలు. అవన్నీ కూడా పాత నిబంధనలో ఇంకా ఆ సిలువ కార్యం జరగడానికి ముందున్నటువంటి ఛాయారూపకమైనటువంటి క్రీస్తు యేసు యొక్క నిజస్వరూపం. అది అర్థం చేసుకోండి. ఛాయారూపంగా ఉన్నటువంటిది క్రీస్తు యేసు యొక్క నిజస్వరూపం అక్కడ ప్రత్యక్షపరచబడింది. ఈ ప్రత్యక్ష గుడారాన్ని తీసుకుని వాళ్ళు ఈ మందసాన్ని మోసుకుంటూ వెళుతూ అరణ్యయాత్ర కొనసాగించారు. అరణ్యయాత్ర ఇప్పుడు మన జీవితాల్లో సిలువను మోసుకుంటూ, అంటే సిలువ యొక్క ప్రత్యక్షతని ఆత్మ అనుభవిస్తూ ఈ అరణ్యయాత్ర మనం జీవించేది అరణ్యయాత్ర, కష్టాలతో శ్రమతో కూడిన అరణ్యయాత్ర. దేవుని వాక్యాన్ని చెప్పడానికి కష్టమే, దేవుని వాక్యాన్ని బయలుపరచడానికి చాలా కష్టమే. ఎటువంటివి మనకు తొందరలో వస్తాయో అందరికీ కూడా తెలుసు. అటువంటి సమయంలో ఇంకా చెప్పాలంటే కుటుంబ జీవితం కూడా కష్టతరమే. పిల్లల్ని పెంచడం కూడా చాలా కష్టతరం. ఈ దినాల్లో వాళ్ళని దేవుని సన్నిధిలో పెంచడం అనేది నేటి తల్లిదండ్రులకు సవాలది. వాళ్ళని ఉన్నతమైన రీతిగా తీర్చిదిద్దడానికి దేవుని కృప అనేది అక్కడ కనబరచబడుతుంది. దేవుని కృపా సత్యంలో ఆత్మ నిలబడటం అనేది అక్కడ కనబరచబడుతుంది. పరిశుద్ధ దేవుని యందు ఆత్మ
ప్రకాశించడం అనేది మన కుటుంబ జీవితంలో మన పిల్లల్ని పెంచడంలో అది సామాన్య విషయం కాదండి. అది చిన్నపిల్లల్ని పెంచలేక ఏడవడం కాదు. అప్పుడు అలా అనుకునేదాన్ని. కానీ యవనస్తులు పెంచి చూడండి ఈ దినాల్లో. ఎవరంటే ప్రభువునందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులండి. భయం లేని తల్లిదండ్రుల విషయం మాట్లాడటల్లా. ప్రభువునందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. ప్రభువునందు భయం, యెహోవాయందు భయం ఐశ్వర్యం ఇచ్చింది. ఎప్పుడు భయంతో నీ బిడ్డలను పెంచుతావో నీకు ఐశ్వర్యం సమకూర్చబడుతుంది. ఐశ్వర్యం సమకూర్చబడుతుందంటే ఏయో ఆస్తులు కోట్లు లక్షలు వస్తాయని అది చెప్పడం లేదు. ఐశ్వర్యం, అది ఐశ్వర్యం. ఆత్మలో ఐశ్వర్యం, ఆత్మలో అజ్ఞానం, విమోచనలో అజ్ఞానం, విడుదల, విమోచనలో అజ్ఞానం, ఆత్మలో ప్రకాశించే సత్యం. విమోచన ఆత్మతో నీ హృదయం, అందులో నీ అంతర్యం నడుస్తుంది. దాంట్లో నడుచుకుంటూ ఆత్మ యొక్క ప్రత్యక్షతను పొందుద్ది. విమోచన ఆత్మ దేవునికి ఇచ్చాడంటే ఆ ఆత్మ రక్షణ కార్యం అనేది మహిమకు ఆధారం. నా రక్షణకి ప్రభువే మహిమ అన్నాడు దావీదు. ఆ దినాల్లో రక్షణ ఏంటో తెలియనటువంటి దావీదు నా రక్షణ మహిమకు దేవుడే ఆధారము అన్నాడు. దాంట్లో 62 దావీదు కీర్తనలో రాయబడి ఉంది. అలాగా రక్షణ గురించి ఎన్నో చెప్పాడు. పూర్వకాలం ముందు ప్రవక్త రక్షణ గురించి పరిశీలించారు అని రాయబడి ఉంది. అంటే అటువంటి రక్షణ ప్రవక్తల చేత చెప్పబడింది. దేవుని యొక్క క్రీస్తు యేసు యొక్క ఆ మరణం గురించి ప్రవక్తల చేత ప్రవచించబడింది. ఈ రక్షణ ప్రవచనాల్లో ముద్రించబడింది. పరిశుద్ధుల చేత ముద్రించబడి తండ్రి అయిన దేవుని చేత ముద్రించబడింది. తన కుమారుడైన క్రీస్తు రక్తం ముద్రించబడింది. ఇది పరిశుద్ధులకు ఇచ్చిన స్వాస్థ్యం. ఇది క్రీస్తు యేసు యొక్క రక్తం, అది రక్షణలో ముద్రించబడిన రక్తం నేటి పరిశుద్ధులకు స్వాస్థ్యమైంది. అది కనుక ఆత్మలో లేకపోతే వారు ఏ స్వాస్థ్యాన్ని పొందలేరు. పొందిన నామకవాస్తే అంటారు కదా, నామకార్థంగా పొందే ఆశీర్వాదాలే కానీ ఆత్మ ద్వారా పొందే ఆశీర్వాదాలు నేటి దినాల్లో చాలా తక్కువగా చూస్తాం చాలామందిలో. అంటే ఉన్నారా అంటే ఉన్నారు, కొంతమంది ఉన్నారు, లేరని చెప్పడానికి కుదరదు. కాబట్టి ఎక్కువ శాతం రక్షణ అనే స్థానం లేకుండా ఉన్నవారు ఎక్కువ మంది ఉంటే, రక్షణలో ఇమిడిపోయిన వారు కొద్ది శాతం ఉన్నారు. రక్షణలో ఇమిడిపోయిన వారు ఈ దినాల్లో మరుగునుంచబడ్డారు. వారు పైకి రారు. ఇప్పుడు ఎందుకు రారంటే ఈ దినాల్లో ఈ ప్రపంచవ్యాప్తిగా లేకపోతే మన ఇండియా దేశంలో ఆలోచిస్తే ఒక విధమైన పరిచర్య భూమి మీదకి వచ్చింది. ఒక విధమైన పరిచర్య, దాని మీద ఆధారపడుతున్నారు అందరూ, దాని మీదకి పరుగులాడుతున్నారు. దాన్ని పొందడం చాలా ఈజీగా ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఎన్నో మేలు ఉంటాయని చెప్పారు దాంట్లో, ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పారు దాంట్లో. అందుకోసం నేటి దినాల్లో క్రైస్తవేతరులు దాన్ని అనుసరించడానికి చాలా ఎక్కువ మంది వెళుతున్నారు. కానీ అసలైన రక్షణ కాంతి, ప్రభువు మహిమలో నుంచి ప్రకాశించిన రక్షణ కాంతి, దేవునికి మహిమ స్వరూపంలో నుంచి ప్రకాశించిన రక్షణ కాంతి, ఆయన అదండి హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పినటువంటి దేవునికి మహిమ స్వరూపంలో ఆయన తత్వం యొక్క మూర్తిమంతమనే ఉండి అని చెప్పినటువంటి ఆ ప్రభులో నుంచి, యేసుక్రీస్తులో నుంచి వచ్చిన ఆ రక్షణ కాంతి, అటువంటి రక్షకుడు సిలువ వేయబడినప్పుడు అందులో ప్రకాశించే రక్షణ కాంతి గురించి ఎంతమంది తెలుసండి? ఎంతమంది తెలుసు? నీ పాపములకు విమోచనకర్తని, నీ పాప జీవితానికి ఆయన పరిశుద్ధుడని, నీ పాప జీవితాన్ని హతమార్చే ప్రభువు అని, పరిశుద్ధతలో నీ ఆత్మ ప్రకాశింపచేయడానికి ఆయన తన ప్రేమ బిందువులు నీలో కుమ్మరించాడని, ఆ పరిశుద్ధమైన మార్గం నీకు అనుగ్రహించాడని నీకు తెలుసా? ఒక్క విషయం ఆలోచించుకోండి. ఏదో వాక్యం చెప్పడం అనేది కాదు, వాక్యాన్ని విమర్శించడం కాదు, పరిశుద్ధుల్ని విమర్శించడం కాదు. ఎందుకు ఈ వాక్యాన్ని త్రోసేస్తున్నారంటే ఇముడ్చుకోలేక తోసేస్తున్నారు ఎంతోమంది. ఎందుకంటే ఇంత ఉన్నతమైన దేవుని వాక్య విభాగాల్ని ఎందుకు త్రోసేయబడుతుంది? కారణం ఏంటంటే ఈ రక్షణ యొక్క మహిమ ఆత్మలో లేనందువలన అటువంటి ఉన్నతమైన విలువలు నేటి పరిశుద్ధులు గ్రహించలేని స్థితిలో ఉన్నారనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతూ ఉంటున్నాను. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఇవన్నీ కూడా సిలువ యొక్క స్పార్క్స్ అని చెప్పాను నేను. స్పార్క్స్ అంటే ఒక విధంగా అవి ప్రకాశించే కణజాలాలు ఈ బైబిల్ గ్రంథంలో ప్రకాశించాయి. ఆది ఖండం నుంచి కూడా ప్రకాశించిందండి. ఆది ఖండం నుండి కూడా ప్రకాశించింది. పరిశుద్ధుడు, అది బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత. వెలుగులో ప్రకాశించిన బైబిల్ గ్రంథం, సిలువ యొక్క మహిమ యొక్క కాంతిలో ప్రకాశించిన బైబిల్ గ్రంథం, దేవుని యొక్క దివ్య వాక్కులో ప్రకాశించిన బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం అనేక మార్గాల నుంచి బైబిల్ గ్రంథం ప్రకాశించింది. కల్వరి సిలువలో నుండి ప్రకాశించిన బైబిల్ గ్రంథం, పరిశుద్ధ రక్తం చేత ముద్ర వేయబడినటువంటి ఈ బైబిల్ గ్రంథం, అది నీ రక్షణ కాంతిలో, నీకు ఇచ్చే రక్షణ కాంతిలో ఆత్మకి ద్వారాలు తెరవబడుతుందండి. అది ఆత్మకి ద్వారాలు తెరవబడుతుంది. అది ఆత్మకి ద్వారాలు తెరవబడకపోతే ఒక వ్యక్తి చెప్పింది దానికి విలువ లేకుండా ఉంటుంది. ఒక వ్యక్తి వాక్యం చెప్పాలంటే ఎంతమంది చూస్తాను, ఎన్నో పుస్తకాలు తిరిగేస్తారు. కారణం ఏంటంటే ఆత్మలో ఆ ఓటలు లేక
క్రీస్తు యేసునందు నేనే జీవ ఊటని చెప్పిన ప్రభు యోహాను సువార్తలో ఆ ఊటలు లేక, పరమగీత గ్రంథాల్లో చెప్పినటువంటి ఉన్నతమైన స్థానాలు బైబిల్ గ్రంథంలో లేక, బైబిల్లో ఉన్నటువంటి చెప్పలేక ఎంతోమంది సతమతమైపోతున్నారు బైబిల్ గ్రంథంలో చెప్పలేక. అటువంటి స్థానాలను దేవుడు పరిశుద్ధుడు మనకి ఇచ్చాడనే సంగతి మన విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. అంతేకాకుండా వాక్య భాగాలు చూసినట్లయితే కనుక దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రభు అంటాడు దావీదుతో, మొట్టమొదటి సొలొమోను గురించి మాట్లాడుతున్నాను కదా, దానికి ముందు దావీదు గురించి కొన్ని మాటలు చెప్పాలి. నువ్వు విస్తారమైన రక్తాన్ని చిందించావు కాబట్టి నువ్వు ఈ మందిరం కట్టదంటే దానిలో నిరపరాధుల యొక్క రక్తం చిందించబడింది, నిర్దోషుల యొక్క రక్తం యుద్ధరంగంలో చిందించబడింది. ఎంతమంది మనకు తెలిసిందే ఒక్కళ్ళిద్దరైతే, తెలియనటువంటి వాళ్ళు ఎంతమంది నిరపరాధులు ఆ యుద్ధరంగంలో చనిపోయారోనండి. ఎంతమంది ప్రాణాలు పెట్టారో నిరపరాధులు, కల్మషం లేని వారు ఆ యుద్ధం కోసం, దావీదు యొక్క క్షేమం కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎంతమందో. దావీదు చివరిలో ప్రభు వస్తాడని ఆ రాజ్యం కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎంతమందో. మనకు కనిపించేది ఊరియా ఒక్కడే కనిపిస్తాడు కానీ ఎటువంటి ఎంతమంది చంపించబడ్డారో. ఊరియా చంపించబడటానికి ఒక సీల్డ్ కవర్లో అది యెహోవాకి ఉత్తరాసు పంపిస్తాడు దావీదు. అందరూ కూడా తెలుసు కదా, అందరికీ తెలిసిన విషయం అదేంటంటే కొంతమంది ఎవరికి తెలియకుండా చనిపోయారు, అందరూ తెలిసి చనిపోయాడు ఊరియా అన్నమాట అర్థం. దాంట్లో అతడు ఊరియా యుద్ధవీరుడు, యెహోవా యొక్క ఆ యుద్ధ సామాగ్రిని మోసేవాడు. అతను అంత నమ్మకమైన వ్యక్తి. దావీదు యొక్క ఆస్థానంలో చాలా నమ్మకమైన వ్యక్తి అతడు. తను యుద్ధం నుంచి వచ్చినప్పుడు తన ఇంటికి కూడా వెళ్లకుండా ఆస్థానంలో ఆ యొక్క ఆస్థానంలోనే పండుకున్న వ్యక్తి ఊరియా. ఎంత నమ్మకమైన వ్యక్తి అంటే అంత యుద్ధంలో ఎంత ప్రావీణ్యుడో, యుద్ధంలో ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడో. దావీదుని విషయంలో అంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని చంపించాడు తెలుసు కదా. అతని పాపాన్ని బట్టి చంపించాడు. సీల్ కవర్లో లెటర్ రాసి యెహోవాకి ఇచ్చి చంపించాడు. కానీ బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుందండి, ఈ యొక్క ఊరియా పేరు బైబిల్ గ్రంథంలో వంశావళి క్రమంలో రాయబడిందండి. అది స్త్రీల గురించి రాయబడకుండా దాంట్లో ఒక చోట లూకా సువార్తలో రాయబడింది. చదవండి ఒకసారి. ఏం రాయబడిందంటే, ఊరియా పేరు ఎలా ఊరియా భార్యగు బెత్షెబ యందు దావీదు సొలొమోనును కనెను. అక్కడ దావీదు భార్య అనలేదండి, అక్కడ ఊరియా భార్యగు దావీదు ఆ చిన్న పేరు ఊరియా పేరు ఎందుకు రాయబడింది? దాంట్లో వంశావళి క్రమంలో ఊరియా పేరు ఎందుకు రాయబడిందండి? నిర్దోషి, నిష్కపటి, అతను యుద్ధవీరుడు, యుద్ధరంగంలో ప్రాణం పెట్టాడు దేవుని కోసం, తన రాజు కోసం ప్రాణం పెట్టాడండి. అతను అన్యాయంగా అక్రమంగా చంపించబడ్డాడండి. అందుకోసం దేవుడు అటు ఊరియా ఇటు బెత్షెబ, ఈ బెత్షెబ కూడా ఆమె గురించి మనకి ఏమి రాయబడలేదు, దోషి అని రాయబడలేదు. కానీ నాతాను ప్రవక్త దావీదు చెప్పిన దాన్ని బట్టి ఆమె జీవిత విధానం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత 31 అధ్యాయం సామెతలో ఆమె తన సొలొమోనుకి ఆజ్ఞాపించిన విధానాన్ని బట్టి ఆమె జీవితం గురించి చెప్పబడిందండి. 37 అధ్యాయంలో ఒక 100 మెసేజ్లు తయారు చేయొచ్చు. 31 అధ్యాయంలో ఒక 100 మెసేజ్లు తయారు చేయొచ్చు అండి. దాంట్లో అటువంటి మాటలు చెప్పిందండి ఆమె బెత్షెబ. లెమూయేలు తన తల్లి ఉపదేశించిన దేవోక్తి అంటే సొలొమోనుకి ఉపదేశించిన దేవోక్తి బెత్షెబ. ఒక బెత్షెబ అంటే దేవుని దృష్టిలో ఆమె ఎలా ఉందో అనేది దేవుడు అక్కడ ఆ కుమారుని ఎన్నుకున్నాడండి, సొలొమోన్ని. భలే ఆయన యొక్క ప్రేమని మనం వర్ణించలేమండి. ఆయన యొక్క ఆలోచన విధానాన్ని కానీ ఆయన తలంపులు కానీ మనం గుర్తించలేమండి. ఎంతసేపు ఎవరు చెప్పినా బెత్షెబ చెడు గురించి చెప్తారు కానీ అక్కడ దేవుడు అక్కడ ఏం చూశాడో నాకు అర్థం కాదండి అది చెప్పడానికి కూడా. అక్కడ ఏం చూశాడో దేవుడు ఆమె జీవితాన్ని. దావీదు చేతిలో బలైపోయినటువంటి బెత్షెబను చూశాడా? ఒక యవన స్త్రీ, చిన్న అమ్మాయి దావీదు యొక్క అహంకారానికి బలైపోవడం చూశాడా? లేకపోతే ఆమె అంతరంగంలో నిర్దోషత్వాన్ని చూశాడా? ఊరియా యొక్క పరిశుద్ధ స్థానాన్ని, ఊరియా యొక్క నమ్మకత్వాన్ని చూశాడా? దేవుడు దావీదుకి అంతమంది భార్యలు ఉంటే బెత్షెబని ఎన్నుకుని బెత్షెబ కుమారుని ఎందుకున్నాడు దేవుడు? ఆయన ప్రణాళిక ఏంటి దాంట్లో? ఆయన ప్రేమ ఏంటి? ఆయన హృదయాల అంతరంగాల్ని పరిశీలించే దేవుడు, నీతి కలిగిన దేవుడు, యథార్థవంతుడైనటువంటి దేవుడు. ఆయన ఎలా పరిశీలిస్తున్నాడు మన హృదయాంతరంగాన్ని అనే విషయం మనం ఆలోచించుకోవాలి. తర్వాత సామెతల 31 అధ్యాయం ఎన్ని విషయాలు దాంట్లో రాయబడి ఉన్నాయంటే అన్ని విషయాలు దాంట్లో రాయబడి ఉన్నాయనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం దేవుని మందిరాన్ని కట్టడానికి దావీదు సొలొమోనుతో మాట్లాడుతూ చెప్తా అంటాడు, నా కుమారుడికి నిర్దోషమైన మనసు ప్రభు ఎన్ని నేర్చుకున్నాడో బెత్షెబ జీవితంలో తను చేసిన దానికి,
హత్య చేసిన దానికి, తన కుటుంబం మీదకి వచ్చిన శ్రమలకి, ఎటువంటి శ్రమలకు లోనయ్యాడో దావీదు ఎన్ని నేర్చుకుంటాడోనండి. తన సొలొమోను తన కుమారుడు దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రభువుని అడుగుతాడు, నా కుమారుడికి ప్రభువా ఎక్కడ దోషం లేకుండా నిర్దోషమైన మనసు ప్రభువా, నా కుమారుడికి నీ మందిరానికి నిర్దోషమైన మనసు, కల్లా కపటం లేని మనసు, నేటి సేవకుల్లో యథార్థమైన మనసు, నేటి సేవకుల్లో పరిశుద్ధమైన మనసు, పవిత్రమైన మనసు, ఇవన్నీ కూడా నేటి సేవకులకి ఇచ్చినటువంటి ఉన్నతమైన స్థానాలండి. ఈ స్థానాల్లో దేవుని మందిరం కట్టబడాలి. దేవునికి గుణగణాలతో, పరిశుద్ధమైన గుణగణాలు నీ హృదయంలో నా హృదయంలో పరివర్తనం చెందగా అందులో దేవుని మందిరం యొక్క మార్గాలు, ఆ నమూనా ముందు హృదయంలో కట్టబడాలండి. హృదయంలో లేని నమూనా సంఘాన్ని కట్టబడదు. ముందు దావీదు కాలంలో తీసుకొచ్చిన నమూనా, కష్టపడి తీసుకొచ్చిన నమూనా సొలొమోను కాలంలో కట్టబడితే, మన హృదయంలో మన జీవిత కాలంలో ప్రభు మందిరం కొరకు కష్టపడిన నమూనా, దాంతో మందిరాన్ని కట్టాలి. ఇదేమి రెడీమేడ్ కాదు తెచ్చి పెట్టడానికి. అక్కడ ఒక రాత్రి ఇచ్చి దాని మందిరాన్ని కట్టి, లేకపోతే 4 ఇటుకలు పేర్చి రేకులేసి కట్టడానికి ఇదేమి రెడీమేడ్ కాదండి. ఇది హృదయంలో ఆ నమూనా నీ ఆత్మలో సిద్ధపరచబడాలి. ఈ వాక్యం కంటిన్యూ చేస్తాను మిగతా 4 మెసేజెస్లో. కనుక ఈ సొలొమోను మందిరం కట్టడంలో దీనికి ముందు భాగాన్ని నేను మీకు ముందు పెడుతున్నాను. నేను మరలా ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి వందనములు ప్రభువా, గొప్ప దేవుడివైన నీవు, నమ్మకమైన దేవుడివైన నీవు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. ఎలాగా ఈ వాక్య భాగాలకు చెప్పదలచాలో ఆ విధంగా చెప్పడానికి మీరు కృపనిచ్చి నడిపించండి. పరిశుద్ధమైన దేవుడివైన నీవు అనేకులకు ఫలభరితంగా చేయండి. ఆత్మకి ఫలభరితంగా చేసిన మీ సత్యాలు అనేకుల ఆత్మకు ఫలభరితంగా చేయండి ప్రభువా. నీ సత్య స్వరూప యొక్క దర్శనం ఎటువంటిదో ప్రభువా, నీ జ్ఞానం యొక్క స్వరూప దర్శనం ఎటువంటిదో, నీ సత్య స్వరూప యొక్క దర్శనం అందులో ఏకమైంది ప్రభువా. నీ బలమైన వాక్యం యొక్క సత్యం ఆత్మలో ప్రత్యక్షపరచబడినప్పుడు ప్రభువా, నీ యొక్క వాక్యం యొక్క నమూనా అంతా కూడా అంతరాత్మలో ఒక నూతనమైన దర్శనాన్ని తీసుకురావడానికి సహాయం చేయమని ప్రభువా ప్రార్థన అంగీకరించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.